హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం కలగూర ఎలా తయారు చేయాలో చూద్దామండి. 5 రకాల కాయగూరలతో కూర తయారీ విధానం అనమాట చూపిస్తాను. చాలా బాగుంటుంది. అలాగే చపాతీ వేడి వేడి రైస్లోకి సూపర్ ఉంటుందన్నమాట. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా అయితే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దామండి. ఇక్కడ నేను పందిరి చిక్కుడుని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే రాజ్మా గింజలు, ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే మొలకలతో మనము వండుకున్నామంటే చాలా ప్రోటీన్స్ ఉంటాయన్నమాట ఇందులో. దీనికి ఇప్పుడు మనము చిన్న కాలీఫ్లవర్ కూడా తీసుకున్నాము. అలాగే టొమాటోలు కొంచెం ఎక్కువ వేసుకున్నట్లయితే మంచి గ్రేవీ వస్తుంది. ఒక 5-6 టమాటాలు తీసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలు, 2 వంకాయలు తీసుకున్నాను. ఇంకా ఏదైనా మీకు కూరగాయలు ఉండేటట్టుగా అంటే వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది ఇలా మిక్స్డ్ కాయగూరలతో కర్రీ కనుక చేసుకున్నామంటే. ఇప్పుడు మనము స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది కూర. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో కొంచెం మినప్పప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర వేసుకొని చిటపటలాడనివ్వాలి. ఆయిల్లో అలా తాలింపు గింజలు చిటపటలాడితే టేస్ట్ ఉంటుందన్నమాట కూర. దీనిలో 2 ఎండుమిరపకాయలు, అలాగే 2 పచ్చిమిరపకాయలు ఇనిల్లా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం పచ్చికరివేపాకు వేసుకోవాలండి. ఇదంతా తాలింపులో 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఇలా దంచిపెట్టి వేసుకుంటే టేస్ట్గా ఉంటుందన్నమాట కర్రీ. అలాగే దీనిలో 2 ఆనియన్స్ కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి ఆయిల్లో. ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న కాయగూర ముక్కలన్నీ కూడా ఈ తాలింపులో వేసుకోవాలి. ఒకసారిగా మనం ఎన్నైతే వేసుకుంటున్నామో కట్ చేసుకొని కాయగూరలన్నీ ఈ తాలింపులో వేసేసి, ఇందాక మనము రాజ్మా గింజలు చూపించాం కదా, అవి ఒక సైడ్ ఉంచి కుక్కర్లో వేసి ఒక 5-6 విజిల్ వేసుకొని పక్కన ఉంచండి. ఎందుకంటే అవి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదా. పసుపు కొంచెం వేసానండి. పసుపు వేసిన తర్వాత చక్కగా మొత్తం ముక్కలు కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్నామంటే చక్కగా ఆవిరికి ముక్కలన్నీ కూడా హాఫ్ బాయిల్ అయితే అయిపోతాయండి. ఇలా తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదనమాట. అన్ని కూరగాయల్లో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి కదా. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టొమాటోలు కూడా వేసుకోవాలండి. టొమాటోలు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మనకి గ్రేవీ వస్తుంది కదా. ఇలా టొమాటోలు వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కనుక మగ్గించుకున్నామంటే ఈ టొమాటోలన్నీ మెత్తగా మగ్గుతాయన్నమాట సాల్ట్ వేయడం వల్ల. చాలా బాగుంటుందండి కర్రీ అయితే. ఒకసారి మీరు ట్రై చేయండి తప్పనిసరిగా. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము. ఈ కలగూర సంక్రాంతి టైంలో మనము వండుకుంటాం కదా. చాలామంది తెలిసే ఉంటుంది కలగూర, కానీ ఒకసారి ఈ విధంగా తయారు చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడైతే 2 నిమిషాలు అయిపోయింది. మూత తీసి అయితే చూద్దామండి టమోటాలు మగ్గాయో లేదో. చూశారు కదా, టమోటాలు అన్నీ కూడా చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనము మొత్తం అన్నీ ఒకసారి ఇలా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని దీనిలో ఇప్పుడు మనము ఉన్న ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుందాము. రాజ్మా గింజలను అలా వేసుకోకుండా మనం ఏంటంటే కుక్కర్లో వేసి ఒక 4-5 విజిల్ వేసామంటే చక్కగా మెత్తగా ఉడికిపోతాయి కదా. ఇందులో మిక్స్ అయిపోయాయి. టేస్ట్ అయితే బాగుంటుందండి కూర. ఇప్పుడు రాజ్మా గింజలు నేను ఉడకబెట్టి పక్కన ఉంచాను. ఇదిగో చూశారు కదా, ఈ వాటర్ పడేసేయకుండా ఈ వాటర్నితో సహా ఇలా వేసుకోవాలండి. వాటర్ కూడా వేసుకుంటే దీనిలో ఎక్కువగా పోషక విలువలు ఉంటాయి, చాలా మంచిది హెల్త్కి. చూశారు కదా, ఇలా ఉడుకుతాయి అన్నమాట. ఇలా ఉడికితేనే మనకి తినడానికి బాగుంటాయండి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడరు, అలాగే మనం తినేదాన్ని బట్టి కారాన్ని చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా కారం వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకుంటూ కొంచెం వాటర్ వేసుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోకండి. ఆల్మోస్ట్ కాయగూరలన్నీ ఉడికిపోయినాయి కాబట్టి ఎక్కువ వాటర్ ఏమీ అవసరం లేదు, కొంచెం వేసుకోండి. చక్కగా ఉడికిపోతుంది. ఇంకో 2 నిమిషాలు కనుక మూత పెట్టామంటే గ్రేవీతో సహా ముద్దగా కూర అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్.
మూత పెట్టేసుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవడమే. చూసారు కదా, మనం వేసే వాటర్ అంతా ఇంకిపోయి గ్రేవీతో కర్రీ అయితే రెడీ అయింది. ఇప్పుడు లాస్ట్‌లో కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం మిక్సింగ్ బౌల్‌లో తీసి సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా తయారైపోతుంది. అలాగే మన హెల్త్‌కి చాలా మంచిదండి. చిన్నపిల్లలకి ఈ కర్రీ ఒకసారి పెట్టండి. వారానికి ఒక్కసారైనా ఇలా చేసి పెట్టండి. అన్ని కాయగూరలతో కూర చేసి పెడితే వాళ్ళకి ఇందులో ఉన్న పోషక విలువలన్నీ కూడా చక్కగా ఉంటాయి కాబట్టి చాలా మంచిది ఆరోగ్యానికి. ఇప్పుడు మనము ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుందాం. అయిపోయినట్టేనండి. కూర రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు ఏదైనా కూరగాయలు ఎక్స్ట్రా ఉంటే వేసుకోవచ్చు దీనిలో. ఇప్పుడు నేను బౌల్లో తీసుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.